గురుభ్యో నమః. కుజుడు లగ్నభావంలో ఉండి వివిధ రాశులపై ఫలితాలు. వివిధ రాశులకు లగ్నభావంలో కుజుడు మేషలగ్నంలో లగ్నేశుడు మరియు రంధ్రేశుడు అంటే అష్టాభావం అనమాట. మేషలగ్నంలో సక్షేత్రంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు సూచించాలి కదా. అవును, కానీ దానికి ఒక దోషం సూచించబడింది. లగ్నానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను కలిగించగల అష్టమ భావాధిపత్వం యొక్క దోషం అయినప్పటికీ ఓ పరిమితి మేరకు మాత్రమే. లగ్నంపై ఇతర పీడన ఉన్నప్పుడు ఇబ్బంది మరీ తీవ్రంగా ఉంటుంది. అనగా శని లేదా రాహు లగ్నానిపై దృష్టి ఉన్నా లేదా యుతి ఉన్నా సాధారణంగా ఆధిపత్యం కారణంగా శారీరక సౌకర్యం లేకపోవడం ఉంటుంది. సాధారణంగా అటువంటి జాతకులు వారు అధిక శక్తి స్థాయి కారణంగా అధికంగా పనిచేస్తారు, మరి తద్వారా అలసటలో బాధపడతారు. కుజదశ సాధారణంగా అసాధారణంగా ఉండదు. కుజదశ యొక్క రెండవ సగంలో అంటే సెకండ్ హాఫ్ అనే 8వ ఆధిపత్యం కారణంగా ఫలితాలు అనుభవించబడతాయి. అనగా ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చు. మేషలగ్నంలో కుజుడిపైన పీడన ఉంటే అది మరణం వంటి బాధను సూచించవచ్చు. వృషభ లగ్నం కుజుడు 12వ మరియు 7వ అధిపతి కావడం వల్ల తటస్థ రాశిలో లగ్నంలో ఉన్న స్థానం అంత స్వాగతార్హమైనది కాదు. వృషభ రాశిలో నీటి మూలకంగా కలుషితం కావడం వల్ల రోగనిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు లేదా అధిక జ్వరం వల్ల ఇబ్బందులు, సాధారణంగా మసూచి, ఆటలమ్మ అలాంటి ఇతర జ్వరాలు వస్తుంటాయి. క్రూరగ్రహాలు లగ్నంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా ఒత్తిడిని కలిగిస్తాయి. అవి స్వక్షేత్రంలో లేదా ఉచ్చరాశిలో ఉన్నప్పుడు అవి తమ స్వమిత్ర లేదా ఉచ్చరాశిలో లేకపోతే ఏం చెప్పవచ్చు? ఈ జాతకులకు సుఖం పొందడం చాలా కష్టం. ఒకటి లేదా మరొక ఇబ్బంది నిరంతరం వస్తూనే ఉంటాయి. కుజదశ సాధారణంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఇతర అంశాలు మరియు శుక్రుని మరియు 7వ ఆధిపత్య స్థితిని బట్టి 2 వివాహాలు ఉండవచ్చు. మిథున లగ్నం అంటే కుజుడు మిథున లగ్నం ఉన్నప్పుడు కుజుడు 6వ మరియు 11వ ఆధిపత్య కావడం వల్ల ఈ లగ్నానికి చాలా శత్రువు. కుజుడు లగ్నేశునికి కూడా శత్రువు. 6వ అధిపతి మరియు 11వ అధిపతి యొక్క ప్రభావం ఇది భగవద్భావం ద్వారా 6వ ఇల్లు లగ్నంలో శత్రుశక్తుల బలమైన ప్రభావాన్ని సూచిస్తుంది. ఇది జాతకుడిని ద్వేషంతో నిండిన మరియు దుష్ట స్వభావం కలిగిన వానిగా చేస్తుంది. ఇతరులను ఎలా ప్రేమించాలో, అనుబంధం ఎలా కలిగి ఉండాలో వారికి తెలియదు. వారు సాధారణంగా క్రూరమైన మరియు దయలేని వారుగా ఉంటారు. మళ్ళీ ఒక క్రూరగ్రహం మరియు 6వ అధిపతి ప్రభావం జాతకుడికి మంచి ఆరోగ్యాన్ని అనుభవించడం కష్టతరం చేస్తుంది. ఏదో ఒక శారీరక అనారోగ్యం, గాయాలు, తీవ్రమైన గాయాలు, దహనాలు మరియు అలాంటి వాటి కారణంగా అతను ఎప్పుడూ బాధపడుతుంటాడు. కుజుడు చర్మం పాలించే బుధుడిని ఉత్తేజనం చేయడం వలన చర్మవ్యాధులు కూడా ఉండవచ్చు. కర్కాటక రాశిలో కుజుడు మిత్రుడు, కానీ కుజుడు ఇక్కడ నీచం చెందుతాడు కాబట్టి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. లగ్నాన్ని శరీరం సూచిస్తుంది, మరి చంద్రుడు కూడా శరీరానికి కారకుడు. కుజుడు తన నీచ స్థానం కారణంగా లగ్నాన్ని పీడిస్తాడు. జాతకుడు వికృతమైన మరియు అసహ్యకరమైన రూపం ఉంటుంది. సాధారణంగా బాల్యంలో ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. వారు సాధారణంగా శారీరక సౌకర్యాలు లేకుండా ఉంటారు. ఈ రాశిపై గురుడి బలమైన ప్రభావం ఉండడం వల్ల అతడు మెదడులో గడ్డలతో బాధపడవచ్చు. కుజుడు నీచం చేత కుజుడి చేత పాలించబడే తారిక అంశం విఫలమవడాన్ని సూచిస్తుంది. అందువల్ల కొంతవరకు తెలివి తక్కువగా ఉండడం సూచిస్తుంది. కుజుడికి నీచభంగం ఉన్నప్పుడు లేదా కుజుడు మంచి నవాంశలో ఉన్నప్పుడు లేదా కుజుడు అధిపతి అయిన చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా సరిచేయబడుతుంది. చంద్రుడు ప్రజలను సూచిస్తాడు కాబట్టి జాతకుడు నీచమైన మరియు దుష్టమైన వ్యక్తుల సహవాసంలో ఉండవచ్చు. సింహలగ్నం కుజుడు లగ్నానికి ప్రధాన యోగకారకుడు కావడం వల్ల మిత్రరాశిలో లగ్నంలో దాని స్థానంలో జీవితం ఎదుగుదల మరియు ఆర్థిక సంపత్తులకు ఉత్తమమైనది. అయినప్పటికీ లగ్నంపై అగ్ని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. లగ్నంపై ఇతర శుభ లేదా క్రూర ప్రభావాలను బట్టి సాధారణంగా తక్కువ లేదా శారీరక సౌకర్యాలు ఉండవు. అయినప్పటికీ సంపద విషయంలో కుజ దశ అత్యుత్తమైనది. ఈ దశలో జాతకుడు అత్యున్నత ప్రతిష్ట, గుర్తింపు మరియు కీర్తి, సంపద మరియు ఉన్నత స్థానాన్ని పొందుతాడు. కన్యాలగ్నం కుజుడు 3 మరియు 8వ అధిపతి యొక్క అధిపతి. ఇది బుధుని యొక్క ఇంకొక రాశి. 3వ ఇంటి అధిపతి 8వ ఇంటి అధిపతి భగవద్భావం ప్రకారం సమాన ఇబ్బంది కలిగిస్తుంది. లగ్నం
ఎనిమిదవ అధిపతి యొక్క బలమైన ప్రభావం, అంతేకాకుండా క్రూరగ్రహమైన కుజుడు శత్రు రాశిలో ఉండడం వల్ల ఏదైనా సానుకూలంగా చేయదు. లగ్నంలో అటువంటి కుజుడి ఉన్న జాతకం జీవితంలో వివిధ రకాల అడ్డంకులు, ప్రమాదాలు, ఇబ్బందులు మరియు దుష్టశక్తులు అనుభవిస్తాడు. లగ్నం బలంగా పీడించబడడం వల్ల శరీరం మరియు మనసుపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం వివిధ రకాల అనారోగ్యం బాధపడుతుంది. మిథున లగ్నం వలె చర్మం యొక్క ఊరియడం అంటే కోసుకుపోవడం లాంటి ఇతర చర్మ సమస్యలు ఉండవచ్చు. తులాలగ్నం. కుజుడు తులాలగ్నానికి చాలా శత్రువు. ఇది లగ్నానికి ధనేశు 2వ మరియు ధారేశు 7వ భావానికి అధిపతి. అందువల్ల మారకుడు కూడా. తులాలగ్నం కుజుడి స్థానం శారీరక సౌకర్యం లేకపోవడం కారణమవుతుంది. ఈ రాశి మూత్రపిండాలు మరియు జననావాలను పాలిస్తుంది. లగ్నంపై కుజుడి క్రూర ప్రభావం వల్ల జాతకుడు మూత్రపిండ సంబంధిత రుగ్మతలతో బాధపడతాడు. లగ్నం నుండి 4వ ఇల్లు మరియు తల్లి మరియు విద్యపై కుజుడి దృష్టి ఉండడం వల్ల తల్లితో విభేదాలు మరియు విద్యకు అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే ఇది లగ్నాన్ని పీడించే ప్రతికూల భావాధిపతి. వృశ్చిక లగ్నం. సాధారణంగా లగ్నేశ్వరుడు లగ్నంలో ఉండడం వల్ల శరీరాన్ని రక్షిస్తుందని భావిస్తారు. అయితే వృశ్చిక లగ్నానికి అలా కాదు. ఎందుకంటే కుజుడు 6వ అధిపతి కూడా కావడం వల్ల శరీరంలో గాయాలు మరియు మచ్చలను సూచిస్తుంది. లగ్నం తలని కూడా సూచిస్తుంది. తలలో మచ్చ లేదా గాయం ఉండవచ్చని సూచిస్తుంది. శుక్రుడి పాలనలో ఉన్న వృషభ రాశిపై కుజుడి ఏడవ దృష్టి ఉండడం వల్ల అక్కడ ఇద్దరు భార్యలు లేదా ఇతర మహిళల పట్ల వ్యసనాన్ని సూచిస్తుంది. వృషభ రాశిలో కుజుడు ఉండడం వల్ల 2 వివాహాలను సూచిస్తుందని గమనించండి. సానుకూల వైపు తరచుగా గాయాలు మరియు మచ్చలు మినహా లగ్నేశుడి బలం కారణంగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయినప్పటికీ 6వ అధిపతి ప్రభావం వల్ల తరచుగా ఉన్నత స్థాయి విఫలమవడాన్ని గమనించాలి. ఇతరుల పీడనలు ఉంటే జాతకుడు లైంగిక వ్యాధులు, విషము, రక్త సంబంధిత రుగ్మతతో బాధపడతాడు. లగ్నంపై కుజుడి మరియు నీటి మూలకంగా ప్రభావం యొక్క రక్త సంబంధిత రుగ్మతలు సూచించబడుతుంది. లైంగిక వ్యాధులు మరియు విషం నుండి ఇబ్బందుల సహజమైన 8వ ఇంటి ప్రభావం మరియు చంద్రుడి ప్రతికూల ప్రభావం వల్ల ఏర్పడతాయి. ధనురాశి కుజుడికి మిత్ర రాశి అయిన మరియు కుజుడు ధనుస్సు లగ్నానికి 5వ మరియు 12వ ఇళ్ళ అధిపతి. లగ్నంపై 12వ అధిపతి ప్రభావం బలహీనమైన శరీరాన్ని సూచిస్తుంది. దుష్ట క్రూరగ్రహమైన కుజుడి ప్రభావం శరీరంలో గాయాలు మరియు మచ్చల్ని సూచిస్తుంది. ధనస్సు కొండలపై మరియు ఎత్తులపై నుంచి పడిపోవడాన్ని సూచిస్తుంది. తరచుగా ప్రమాదాలు మరియు పడిపోవడం జరుగుతుంది. లగ్నంపై 5వ మరియు 12వ అధిపతుల ప్రభావం వరుసగా మంత్రము మరియు తీర్థయాత్రలు సూచిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నాలను సూచిస్తుంది. అయినప్పటికీ గురువు మరియు చంద్రుడు బలంగా మరియు అనుకూలంగా లేనంత వరకు సాధారణంగా విఫలమవుతుంది. లగ్నంపై 12వ అధిపతి ప్రభావం కుజ సంబంధిత విషయాలపై ఖర్చు సూచిస్తుంది. వివాదాలు, శత్రురాశి అయిన 7వ ఇంటి అధిపతి దృష్టి వివాహ విభేదాలు మరియు గొడవలను సూచిస్తుంది. మకర లగ్నం. కుజుడు మకర లగ్నంలో ఉన్న ఉచ్చ స్థానంలో లగ్నంలో ఉన్నప్పుడు ఇది ఉత్తమ స్థానాలలో ఒకటి. ఇక్కడ కుజుడు 4 మరియు 11 ఏళ్లను పాలిస్తాడు. అందువల్ల మిశ్రమ స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఇతర సూచికలు సానుకూలంగా ఉన్నప్పుడు ఇది సానుకూల ఫలితాలు ఇస్తుంది. జాతకుడు అత్యున్నత పరిస్థితుల్లో నివసిస్తాడు. అయినప్పటికీ క్రూరగ్రహం యొక్క ప్రభావం శారీరక సౌకర్యాలు లేకపోవడం కారణమవుతుంది. మరొక అగ్నిరాశి అయిన 8వ ఇంటి అధిపతి దృష్టి ఉండడం వల్ల జాతకుడు చాలా మొండి స్వభావం కలిగిన వాళ్ళగా ఉంటాడు. గురుడు మకరాన్ని ప్రతికూలంగా ఉండడం వల్ల జాతకుడు సద్గుణాలు లేనివాడుగా ఉంటాడు. గురువు మరియు శని లగ్నం పట్ల బలంగా మరియు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది సరిచేయబడుతుంది. 7వ ఇంటిపై దాని నీచ దృష్టి ఉండడం వల్ల జాతకుడు ఇతర మహిళల వెంట ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. వివాహం పట్ల నిబద్ధత లేకపోవడం, ఎందుకంటే జాతకుడు తన భౌతిక కోరికలు తీర్చుకోవడానికి బలమైన ఆవేశం ఉంటుంది. గురుడు బలంగా మరియు అనుకూలంగా ఉంటే మళ్ళీ సరిచేయబడుతుంది. కుంభలగ్నంలో కుజుడు తన శత్రురాశిలో సానుకూలంగా ఉండలేడు. ఇది చురుకైన వ్యక్తిత్వాన్ని సూచించినప్పటికీ జాతకుడు చాలా మొండి స్వభావం కలిగి ఉంటాడు. లగ్నంపై 3 క్రూరగ్రహాల ప్రభావం వ్యక్తిని అనారోగ్యంగా మారుస్తుంది. అనగా శారీరక సౌకర్యాలు లేకపోవడం మరియు ఆరోగ్యం పట్ల సాధారణంగా ఉండడం. కుజుడు 3 మరియు 10వ ఇంటి అధిపతి మరియు శత్రురాశిలో లగ్నంలో దాని స్థానంలో జాతకుడు తన ఖర్చు చేయడంలో చాలా సాధారణంగా ఉండి ఉదారంగా ఉంటాడని సూచిస్తుంది. వృషభ రాశిలో 4వ ఇంటిపై దృష్టి
ఇతర మహిళలతో కలిసి ఉండే బలమైన ఆవేశాన్ని సూచిస్తుంది. మీన లగ్నం. మీనం మీనం కుజుడికి మిత్రరాశి అయిన ఆ, గురుంది. అయితే కుజుడి లగ్నానికి 2 లేదా 2 మరియు 9వ అధిపతి. 2వ అధిపతి కమలంలో ఒక మారకుడు మరియు బాల్యంలో వచ్చే దాని దశమరణాన్ని కలిగించవచ్చు. జీవితంలో తర్వాత భాగంలో ఆ, వచ్చే కుజ దశ 9వ ఇంటి యాజమాన్యం కారణంగా గొప్ప రాజయోగాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ లగ్నంపై క్రూరగ్రహం ప్రభావం వల్ల జాతకుడి శారీరక సౌకర్యాలు లేవు. అయినప్పటికీ ఈ ఫలితం మధ్యస్థంగా మాత్రమే ఉంటుంది. ఇది కుజుడికి చాలా ఆరోగ్యకరమైన స్థానం కాదు, ఎందుకంటే ఇది 4 మిథునము, 7 కన్య మరియు 8 తులా ఇళ్లలో తన శత్రు రాశులపై 3 వాటిపై దృష్టి ఉంటుంది. ఇది ఇంటి వద్ద మరియు వివాహక జీవితంలో కూడా ఇబ్బందులు సూచిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి.